అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. కొండా ఫ్యామిలీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సెక్రటేరియట్లో ఎమర్జెన్సీగా మంత్రులు ఎమ్మెల్యేలతో రేవంత్ మీటింగ్ పెట్టారు. అండ్ ఈ మీటింగ్లో కొండా వ్యవహారంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. సో దీని గురించి ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కొండా సంగతి అయితే అధిష్టానం చూసుకుంటుంది, అప్పటి వరకు ఎవరు మాట్లాడొద్దని రేవంత్ చెప్పారు. సో కొండా ఫ్యామిలీ వ్యవహారం వల్ల పార్టీకి చెడ్డ పేరంటూ అండ్ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా మనం అమలు చేస్తున్నాం. సో ఎక్కడా కూడా ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. మనం చేసిన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులకు ప్రచారం రావట్లేదు. అండ్ కాంగ్రెస్ అంటే గొడవలు కాదు, కాంగ్రెస్ అంటే ప్రజలు అంటూ సీఎం రేవంత్ చెప్పారు. సో ఏది ఏమైనా సరే అందరం కలిసే ఉందాం, ఎట్టి పరిస్థితుల్లో మీకు అందుబాటులో ఉంటా, మీ యొక్క కష్టాలు వింటా అని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పిన విధానం. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్క పరకాల సీట్ విషయంలో ఒకే ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వ్యవహారంలో నిజంగా కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరేనని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడక్కడ కొంతమంది మంత్రులు కావచ్చు, కొండా ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళకి లాయల్గా ఉండేవాళ్ళు పార్టీలో ఇంటర్నల్గా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు కొంతమంది మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కొండా సురేఖతో ఎవరికైతే సాన్నిహిత్యం ఉందో అలాంటి మంత్రులు అలాంటి ఎమ్మెల్యేలు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. సో ఇలా కట్ చేస్తే అసలు గొడవ మొత్తానికి కారణమైన కొండా సుస్మిత ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యలు నిజంగా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కాంగ్రెస్లో ఒక కుంపటి పెట్టినట్టు అయింది. సో ఇప్పటికే ఇటు కొండా ఫ్యామిలీ ఏమో బీజేపీలోకి వెళ్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అండ్ అటు ఈ గొడవ మొత్తానికి కారణమైన కొండా సుస్మిత జనసేనలోకి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే మీరు మాట్లాడొద్దు, అది కొండా ఫ్యామిలీ విషయం కావచ్చు, లేదంటే ఇంకేదైనా విషయం కావచ్చు. కొట్లాడి తెచ్చుకున్నాం, ఇటు బీఆర్ఎస్ని అంటే ఎంత పాచికలు వేసినా 2023 ఎలక్షన్స్లో మనం కొట్లాడిన విధానం, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆ సూపర్ 6 కావచ్చు, అండ్ దాని తర్వాత ప్రజలకు ఇవ్వని హామీలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అయినా సరే మనం చేస్తున్న ప్రచారం దక్కట్లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. సో ఇలాంటి నేపథ్యంలో కొండా సుస్మిత ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జనసేన కీలక నేతలతో ఆవిడ భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో పరకాల అసెంబ్లీ కాన్ఫరెన్స్ నాకే రావాలంటూ ఆవిడ ప్రతిపాదన పెట్టారు. అండ్ అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇన్ఛార్జ్గా ఉండాలంటూ తానే ఉండాలంటూ సుస్మితనే ఉండాలంటూ ఆవిడ కండిషన్ పెట్టారు. అండ్ దానికి ఇటు జనసేన నేతలు కూడా సముఖంగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొక 1.5 yearలో జనరల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు. సో ఇలాంటి అంటే బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ డేస్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా కరాఖండిగా చెప్పారు, అయితే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన తెలంగాణలోకి ఎంట్రీ అవ్వాలా వద్దా అన్న సిచ్యువేషన్లో చాలామంది యూట్యూబర్లు కావచ్చు, చాలామంది అనలిస్టులు కావచ్చు, సో ఆయన మీద ఒక బ్లేమ్ వేసే కార్యక్రమం జరిగింది. అండ్ దాని తర్వాత ఆయన ఏదో కోడి చెరువు కబ్జా చేశారని. సో ఇవన్నీ కట్ చేస్తే పర్టికులర్గా తెలంగాణలో జనసేన రావాలి అని చెప్పి చాలా గట్టిగా నిశ్చయించుకుంది. సో ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఏదన్నా వరదల విషయంలో కావచ్చు జనసేన సహాయం ఉండటం, అండ్ ఏదన్నా అంటే ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్ని క్లియర్ చేసుకోవడంలో కావచ్చు, ఇక్కడ తెలంగాణ జనసేన నేతలు నిజంగా చాలా కష్టపడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొండా ఫ్యామిలీ నుంచి కొండా సుస్మిత లాంటి ఒక అగ్రెసివ్ లీడర్, అంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఒక సీఎం అయినా సరే ఎదిరించేటువంటి కీలక నేత అండ్ వాయిస్ వినిపించే, వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటారు కదా, ఎవరైతే ప్రజలు మాట్లాడలేరో వాళ్ళ తరపున నేను గొంతుగ్గా ఉంటానంటూ కొండా సుస్మిత ఇప్పుడు పరకాల కాన్స్టిట్యున్సీలో ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రతి కార్యక్రమానికి అండ్ మంచి చెడులకి అటెండ్ అవుతూ తనకంటూ ఒక మార్క్ వేసుకుంటున్నారు రాజకీయాల్లో. సో ఇలాంటి నేపథ్యంలో అలాంటి వాయిస్ కనుక ఇప్పుడు జనసేనకి యాడ్ అయితే ఇంకాస్త బలం చేకూరుతుందనే భావనలో అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇటు తెలంగాణ జనసేన నేతలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసలు కొండా సురేఖ అండ్ కొండా సుస్మిత మధ్య
వివాదం ఉందా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఒక మంత్రిగా ఉండి ప్రోటోకాల్ తీసుకుంటూ ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి కొండా సురేఖ జస్ట్ చిన్న ఒక్క మాటతో, అంటే నాకు నా కూతురికి సంబంధం లేదనే ఒక వివరణతో ఏదైతే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఒక నోటీస్ జారీ చేసిందో, అంటే మీకు తెలియకుండా మీకు సంబంధం లేకుండా మీ కూతురు ఎలా మాట్లాడుతుందంటూ కూడా ఆ క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నకు నాకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు అనే వివరణ కొండా సురేఖ ఒక మంత్రిగా ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేగా ఇచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ మహిళా నేతలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, కాస్త కొండా ఫ్యామిలీకి అభ్యంతరకరంగా ఉండొచ్చు, కన్న కూతురు అయి ఉండి మీ మాట వినదా, ఇప్పుడు మీరే ఆవిడ్ని ఇచ్చేయాల్సింది పోయి మీరు ఇంకా ఆవిడ్ని రెచ్చగొడితే ఎలా అంటూ కూడా చాలామంది కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడుతున్న నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్లో మరోసారి అంతర్గతంగా ఏదో జరుగుతోంది అనే ఒక ఇంపాక్ట్ కూడా జనాల్లోకి వెళ్ళింది. అండ్ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమర్జెన్సీగా ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు వెంటనే ఒక మీటింగ్ పెట్టారు సెక్రటరియట్లో. సో దీనికి సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ అంటే ఒక నాయకుల్లో ఉండాల్సింది కరప్షన్ కాదు, కరెక్షన్. సో ఆ కరెక్షన్ చేసుకునే విధానం నిజంగా సీఎం రేవంత్ రెడ్డిలో ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఏదైనా ఎమ్మెల్యే మాకు పలానా సమస్య అన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా చెప్పుకోవడానికి వచ్చినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో సీన్ కట్ చేస్తే వెంటనే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఫామ్లో ఉంది అండ్ దాని తర్వాత తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళని పక్కన పెట్టేశారు. అండ్ దాని తర్వాత ప్రజాప్రభుత్వంగా పేరొందిన కాంగ్రెస్లో ఇలాంటి ఏదైతే ఎమ్మెల్యే కూతురో లేదంటే ఒక మంత్రి గారి కూతురో లేదా మంత్రి గారి కొడుకో రేపొద్దున సో ఇలాంటి వాళ్ళు వచ్చి మాకు 2 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే మాట ఇంకొకళ్ళు మాట్లాడితే నిజంగా అది కాంగ్రెస్కి చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారం గురించి మాట్లాడి కాంగ్రెస్ని బద్నాం చేయొద్దు. సో మనం చేస్తున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సమస్యల్ని శాశ్వతంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి జరిగేలా చూసుకోవడం కావచ్చు, అండ్ ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవ్వని హామీలు కూడా మనం అమలు చేస్తున్నాం. అలాంటి వాటిని మీరు జనాల్లోకి ప్రచారం చేయండి తప్ప మన పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా ఇలాంటి పనులు మాట్లాడొద్దు, లేకపోతే ఇలాంటి పనులు చేయొద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఈ వివాదానికి ఆద్యం పోసిన కొండా ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళుతుందంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. సో ఒకవేళ బీజేపీలోకి వెళ్ళాలంటే ఆవిడ సో అంటే ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేయటమా, లేదంటే కనుక అధిష్టానం ఏదైతే ఖర్గేని ఇప్పటికే కలిశారు. సో ఖర్గే ఆయన చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇన్ఛార్జ్లు మీ అధిష్టానం పెద్దలతో మాట్లాడుకోండి, ఇది ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు, పార్టీ పరంగా ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా అని చెప్పి కొండా సురేఖ కూడా చెప్పినటువంటి ఖర్గే ఇప్పుడు మళ్ళీ ఆ ఖర్గే చెప్పిన మాటల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో కోట్ చేశారు. సో పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ నియోజకవర్గానికి లేదా మీ మండలానికి ఏం కావాలో నన్ను అడగండి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో కొండా సురేఖ మరి అంటే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి గతంలో కూడా సినీ ఇండస్ట్రీపై ఆవిడ చేసిన కామెంట్స్ కావచ్చు, గతంలో ఆవిడ చేసిన రప్చర్ కావచ్చు, అది కొంచెం పార్టీకి మైనస్ అయ్యింది అనే వ్యవహారం చాలామంది కాంగ్రెస్ నేతల్లోనే కాదు, చాలామంది అంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా కూతుర్ని, ఇంట్లో ఉన్న కూతుర్ని ఆవిడ సర్ది చెప్పుకోకుండా ఆవిడ పరకాల టికెట్ కోసం ఆశించడం అండ్ దాని వెనక ఏదో కాన్స్పిరసీ ఉందన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక అనుమానం వ్యక్తం అవడం, ఇలాంటి అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అత్యవసర భేటీ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు నేను అందుబాటులో ఉంటా, ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా మా ఇంటికే రండి అని ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఏది అయినప్పటికీ ఒక్క పరకాల టికెట్ నిజంగా రాష్ట్రంలో ఒక్కసారిగా కుదుపు తెప్పించిందని చెప్పుకోవచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.